गम्भीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुटकर्कशचालितदीर्घहस्ता। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం యాదగిరిగుట్టకు అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియోలో మీకు ప్రతిదీ డీటెయిల్గా పిన్ టు పిన్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎలా వెళ్ళాలి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇది మనకి హైదరాబాద్ నుంచి అరౌండ్ 52 కిలోమీటర్స్ అయితే పడుతుంది. నేనైతే ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో మీకు ఎంత డిస్టెన్స్ పడుతుందో మీరు ఉండే లొకాలిటీ బట్టి బేస్ అయి ఉంటుంది. మీరు ట్రైన్ మీద కావాలంటే ట్రైన్ మీద రావచ్చు, బస్ మీద కావాలంటే బస్ మీద కూడా రావచ్చు. MGBS నుంచి మనకి ప్రతి అరగంటకు ఒక బస్ అయితే ఉంటుంది. ట్రైన్ అంటారా, భువనగిరికి వెళ్ళే ట్రైన్ ఏదో ఒకటి అయితే చూసుకోండి. మార్నింగ్ 6 నుంచి మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. భువనగిరి రైల్వే స్టేషన్లో దిగినమ్మంటే మీకు బయట అయితే బస్సెస్ అయితే ఉంటాయి. ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అలాగే పెయిడ్ బస్సులు కూడా ఉంటాయి. పెయిడ్ అయితే పర్ హెడ్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు వెయిట్ చేయగలిగితే ఫ్రీ బస్సెస్ కూడా ఎక్కొచ్చు. ఫ్రీ బస్సెస్ ఏంటంటే మీకు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ కూర్చోడానికి కూడా అవకాశం ఉండదు. అదే పెయిడ్ బస్సెస్ అయితే మీకు ఒక మాదిరిగా మీకు కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం పెయిడ్ బస్సెస్ ప్రిఫర్ చేసుకోండి పెద్దవాళ్ళు ఉన్నట్లయితే. ఈ బస్సులు ఏవైతే ఉంటాయో మనకి డైరెక్ట్ గుట్ట మీదకి అయితే తీసుకొని పోతాయి. మీకు కావాలంటే కింద బస్ స్టాప్ దగ్గర దిగొచ్చు, లేదంటే గుట్ట మీద కూడా దిగొచ్చు, అది మీ ఇష్టం. నడక మార్గాన్ని వెళ్దాం అనుకున్న వాళ్ళు చూసారు కదా, కనిపిస్తున్న గోపురం దగ్గర నుంచి అయితే మీకు నడక మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపు 400 మెట్ల వరకు అయితే ఉంటాయి. మీకు ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు బైక్ కనుక ఏమైనా తెచ్చుకున్నట్లయితే అక్కడ కిందనే మీకు పార్కింగ్ అయితే ఉంటుంది. బైక్ పార్కింగ్ అని చెప్పి 20 రూపీస్ అయితే తీసుకుంటాడు బైక్ పార్కింగ్ కి. మీరు అక్కడ పార్క్ చేసేసి అదే వేలో వెళ్ళి అదే వేలో రిటర్న్ రావచ్చు. మనం ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసుకున్నాం కదా. కార్ పార్కింగ్ వాళ్ళైతే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. మీకు అక్కడ మీ వెహికల్ ఏదైతే ఉంటుందో అక్కడ పార్క్ చేసుకోవచ్చు. 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు కావాలంటే గుట్ట మీద కూడా వెహికల్ అయితే తీసుకెళ్ళచ్చు. 500 రూపీస్ అయితే తీసుకుంటారు. మరి అక్కడ మీకు ఏంటంటే ఒక 200 నుంచి 300 వెహికల్స్ వరకే పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే మనకి పైకి కార్స్ అయితే ఇంకా అలౌ చేయడం ఆపేస్తారు. కార్ పార్క్ చేసుకొని కావాలంటే ఫ్రీ బస్సెస్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇక్కడే మీకు ఫ్రీ బస్సెస్ కూడా ఆగుతాయి. మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే చేయరు. కొంచెం ముందుకెళ్లారంటే యాదగిరిగుట్ట న్యూ బస్ స్టాండ్ కూడా వస్తుంది. మీకు మాక్సిమం బస్సులన్నీ కూడా అక్కడే ఫిల్ అయిపోయి వస్తాయి. సో మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడమే బెస్ట్ అనే నా సజెషన్. బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి కళ్యాణకట్ట అండ్ లక్ష్మీ పుష్కరిణి అయితే ఉంటాయి. మీరు ఎవరైనా తలలీలాలు అర్పించుకునేది ఉంటే కళ్యాణకట్ట దగ్గరకు వచ్చి అయితే అర్పించుకోవచ్చు. దాని ఆపోజిట్ లోనే మీకు లక్ష్మీ పుష్కరిణి అయితే ఉంటుంది. స్నానాలు ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇక్కడైతే స్నానాలు ఆచరించవచ్చు. లేదు మేము నార్మల్గా వెళ్ళిపోదాం అనుకుంటే తల మీద మీ శిరస్సు మీద కొంచెం నీళ్ళు అయితే చల్లుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిత్యం మీకు నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా. అది అయిపోయిన వెంటనే మనకి చాలా మందికి అయితే దీని గురించి అవగాహన లేదు. అన్నదాన సత్రం అయితే ఉంటుంది. మీరు ఒకవేళ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నట్లయితే మీరైతే ఇక్కడ అన్నదాన సత్రంలో అయితే మీరు పాల్గొనవచ్చు. అది అయిపోయినాక మీరు కావాలంటే కొత్త న్యూ బస్ స్టాండ్కి వచ్చేసి మీరైతే స్టార్ట్ అవ్వండి. మేమైతే నడక మార్గాన్ని అయితే ఎంచుకున్నాం. కిందనే బైక్ పెట్టేసి మేమైతే మెట్ల మార్గం గుండా అయితే స్టార్ట్ అయిపోయాం. మీకు కింద స్టార్ట్ అయ్యే ముందు ఒక కొబ్బరికాయ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఈ ఒక కొబ్బరికాయ కింద, ఒక కొబ్బరికాయ పైన స్వామివారి దగ్గర అయితే కొట్టాల్సి ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాం. నాకు ఇంకోటి సజెషన్ ఏంటంటే మీరు మిట్ట మధ్యాహ్నం అప్పుడు వచ్చినట్లయితే మెట్ల మార్గాన్ని అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది. కాళ్ళు అయితే మీకు ఒక అగ్నిగుండం మీద వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల చాలా మంది మీకు చెప్తూ ఉంటారు చెప్పులు వేసుకొని వెళ్ళండి. అది అసలు కరెక్ట్ కాదు పద్ధతి. మీరు వెళ్ళే పని అయితే కావాలంటే బస్సులో అయినా వెళ్ళండి, కానీ అలా చెప్పులు వేసుకొని వెళ్ళే పద్ధతి అయితే మంచిది కాదు. లేదు నేను ఖచ్చితంగా మెట్ల మార్గం గుండా వెళ్దామని ఫిక్స్ అయితే మాత్రం మీరు పొద్దున్న 9 లోపు వచ్చేయండి. మీకు అంతగా మెట్లు అయితే కాలకుండా ఉంటాయి. దాదాపు 20 నిమిషాలు అయితే పట్టింది మాకు పైకి రావడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చెప్పాను కదా ఇందాక మీకు కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్స్ అయితే ఇక్కడ పైన ఉన్నాయి. ఒకవేళ మీరు రిటర్న్ వెళ్ళాలన్నా సరే మీకు ఇక్కడ నుంచే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి. ఇది సీజన్ బట్టి బస్సులు అయితే పెంచుతూ ఉంటారు. ప్రతి 15 నిమిషాలు 20 నిమిషాలకి అయితే మనకు బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు తీసుకొచ్చిన మీ మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, చెప్పులు కానీ మీరు అయితే ఇక్కడ డిపాజిట్ చేసేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే పైకి అయితే మీకు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే అలో చేయరు. బ్యాగ్స్ అయితే ఒక్కొక్కసారి అలో చేస్తున్నారు. ఇన్ కేస్ ఓన్లీ బట్టలు కాకుండా అదనంగా ఎటువంటి వస్తువులు ఉన్నా సరే అలో చేయట్లేదు. మీరైతే ఇది గుర్తుపెట్టుకోండి. కిందనే మీరు డిపాజిట్ చేసేసేయండి. ఇక దర్శనం విషయానికి వస్తే మనకి ఉచిత దర్శనం ఉంది, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఉంది, అండ్ బ్రేక్ దర్శనం కూడా.
ఈ మూడింటికి వ్యత్యాసం ఏంటంటే ఫ్రీ దర్శనం ఎలాగో మీకు తెలిసిందే, రూపాయి కూడా చెల్లించవసరం లేదు. స్పెషల్ దర్శనంకి వచ్చేసి 150 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బ్రేక్ దర్శనంకి అయితే 300 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళు ఇదే మీకు మార్గం. మీకు ఏంటంటే అక్కడ ఖచ్చితంగా మీ బ్యాగ్స్ అండ్ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారు. నడవలేని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది, దాని మీద కూడా రావచ్చు కావాలంటే. పైకి అయితే మనం లాస్ట్ కి గోల్డ్ లైన్ లోకి అయితే వస్తాం. దారిలోనే మీకు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ కూడా ఉంటుంది, అక్కడైతే మీ కొబ్బరికాయని అయితే కొట్టేయచ్చు. దాదాపు 40 నిమిషాలు అయితే పట్టింది మాకు దర్శనానికి. ఈ కనిపించేదే మనకి ఈస్ట్ గోపురం. ఇక్కడ నుంచే భక్తులంతా లోపలికైతే వెళ్తారు. కుటుంబ సమేతంగా ఒక్కసారైనా విచ్చేయాల్సిన చోటైతే ఇది. మీకు అందరికీ కామన్ గా తెలిసిన పేరు ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని తెలుసు. దీనికి మరొక పేరైతే ఉంది, పంచలక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం అయితే మనకి మార్చ్ 28, 2022లో అయితే నిర్మించడం అయితే పూర్తయింది. అప్పుడే మనకి ఆలయం అయితే స్టార్ట్ చేశారు. గుడి మొత్తం దాదాపు 15 ఎకరాల స్థలంలో అయితే ఉంటుంది. మీకు ఆలయ నిర్మాణం విషయానికి వచ్చినట్లయితే ఆలయం మొత్తం కూడా మనకి బ్లాక్ స్టోన్ తో అయితే నిర్మించారు. దీన్ని కృష్ణశిల అని అంటారు. తెలంగాణలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది కూడా ఒకటి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మీరు కావాలంటే ఈ ప్లేసెస్ కి అయితే వచ్చి ఫోటో అయితే తీసుకోవచ్చు. కింద ఫోన్స్ ఇచ్చేస్తాం, ఎలా అంటారా, మీరు కావాలంటే కిందకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ వేలో నుంచి ఫోన్స్ తీసుకొని రావచ్చు పైకి. మేము వచ్చింది మార్చి నెల కాబట్టి బ్రహ్మోత్సవాలకైతే ఆలయాన్ని అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ పైన మనకి సాయంత్రం అయితే ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే మనకి మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. దాదాపు 23 రోజుల పాటు అయితే మనకి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలనుకుంటే మీరు కూడా పాల్గొనవచ్చు. మీకు ఎగ్జిట్ వైపు అయితే మీకు ప్రసాదం మరియు శివాలయానికి మార్గం అయితే ఉంటుంది. మేము వెళ్ళిన సమయంలో శివాలయం అయితే మూసేసి ఉంది, కాకపోతే మేము అలా లోపలికి వెళ్ళి చూద్దాం అలో చేస్తారేమో అని చూసాం. మాకైతే అలో చేయలేదు. శివాలయం ఆపోజిట్ లోనే మనకి ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇదే మనకి ప్రసాదం కౌంటర్. ఇక్కడ మనకి లడ్డు మరియు పులిహార పుట్లాలు కూడా ఉంటాయి. ఇక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ మీరు రిటర్న్ కొండవైపు వెళ్ళాలి. ఆ మార్గంలోనే మీకు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీకు ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. మీరు తీసుకున్న టికెట్ ఇక్కడ ఇస్తే మీకు అయితే ప్రసాదాన్ని అయితే ఇస్తారు. పక్కనే 10 రూపాయలు ఇచ్చారంటే మీకు ఈ కవర్ అయితే ఇస్తారు. కొండ మీద నుంచి చూసారా వ్యూ ఎంత బాగుందో, కనిపిస్తున్నాయి చూసారా, అదే సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు విఐపి గెస్ట్ హౌస్లు. కిందన దిగేటప్పుడు మీకు అక్కడ లోకల్ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, అరిసెలు, గారెలు. వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉండే ఐటమ్స్ అయితే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. కావాలంటే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మీరు ఇందాక ఫోన్స్ డిపాజిట్ చేసే ప్లేస్ చూసారు కదా, అక్కడి నుంచే మీకు బస్సులు అయితే ఉంటాయి. కొండ కిందకి వెళ్ళాలంటే మీకు బస్సులు ఉంటాయి. నడక మార్గం నుంచి వచ్చిన వాళ్ళు మెట్ల మీద తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. మీ దర్శనం అయిపోయిన తర్వాత చాలా మంది ఏంటంటే వనభోజనాలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చెట్లు నీడ కింద కూర్చొని మీరైతే మీ భోజనాలను అయితే తినొచ్చు, చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట దర్శనం అయిపోయిన చాలా మంది స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అవుతారు. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను పార్ట్ 2లో చేస్తున్నాను. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.